పెనుగొండ కొండకు కూడా ఒక చరిత్ర ఉంది. ఈ కొండ మీద శ్రీ మహాలక్ష్మి లక్ష్మీ నరసింహస్వామి ఆలయం 500 సంవత్సరాల క్రితం నిర్మించారు. అదేవిధంగా రాజులు పోయిన తర్వాత ఈ ప్రాంతంలో శిథిలావస్థకి చేరుకుండా కొండ మీద ఉన్నటువంటి దేవాలయాలు, ముఖ్యంగా పెనుగొండలో 365 దేవాలయాలు ఉన్నాయి. అదేవిధంగా ఇక్కడ శ్రీకృష్ణదేవరాయలు గారు వేసవిడిదిగా ఈ పెనుగొండని ఎంచుకొని పరిపాలించడం కూడా జరిగింది. అదేవిధంగా ఈనాడు చూస్తే ఈ శిథిలమైనటువంటి ఈ దేవాలయాన్ని, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలనేటువంటి ఒక దృఢ సంకల్పం ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అయితేనేమి, అదేవిధంగా ఇస్కాన్ వాళ్ళు దేవాలయానికి సంబంధించినటువంటి వ్యక్తులైతేనేమి ఈరోజు ఇక్కడ ఈ దేవాలయాల్ని, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలనేటువంటి ఒక లక్ష్యంతో ముందుకు పోవడం కూడా జరుగుతూ ఉంది. ప్రభుత్వం కూడా 5 ఎకరాల 32 సెంట్లు భూమిని కూడా ఇస్కాన్ వారికి కేటాయించడం జరిగింది. తదనుగుణంగానే ఈరోజు ఈ అభివృద్ధి కార్యక్రమాలు ఇక్కడ నడుస్తూ ఉన్నాయి. ప్రభుత్వం కూడా 14 కోట్ల రూపాయలు వెచ్చించి కొండ కింద నుండి రోడ్డు వేసే కార్యక్రమాన్ని కూడా తొందరలోనే ఒక నెల రోజుల్లోనే మొత్తం ప్రహరీ గోడలు అయితేనేమి, సిమెంట్ రోడ్డు అయితేనేమి, డ్రైనేజ్ సిస్టమ్ అయితేనేమి, ఎవ్రీథింగ్ ఆ రోడ్డును కూడా 6 నెలల లోపలే పూర్తి చేస్తాం. అదేవిధంగా ఇక్కడ కూడా స్వామివారు పెద్ద స్వామివారు ఉన్నారు. ఇస్కాన్ టెంపుల్కి చెందినటువంటి చైర్మన్ గారితో మొన్న సంప్రదించాను. ఆయన కూడా ఎంతో ఒక దృఢ సంకల్పంతో ఇది ఇక్కడ ఇస్కాన్ ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయాన్ని ప్రపంచంలోనే అత్యంత అద్భుతంగా ఇక్కడ నిర్మిస్తాం. దాదాపు 600 కోట్ల రూపాయలు కూడా వెచ్చించి ఈ ప్రాంతాన్ని సుందరంగా బాగా అభివృద్ధి చేస్తాం. 32 అడుగుల శ్రీ లక్ష్మీ నరసింహస్వామి విగ్రహాన్ని కూడా ఆవిష్కరిస్తాం, బాగా అభివృద్ధి చేస్తాం. అన్ని విధాల ఈ ప్రాంతంలో అభివృద్ధి కార్యక్రమాలు ఇస్తామని కూడా హామీ కూడా ఇవ్వడం జరిగింది ముఖ్యమంత్రి గారికి అయితేనేమి. నాకు కూడా మొన్న కలిసినప్పుడు అన్ని విధాల మీరు కూడా సహాయ సహకారాలు అందించండి, తప్పకుండా మా వంతు సహకారం చేస్తామని కూడా వాళ్ళు కూడా మాటిచ్చారు. తప్పనిసరిగా మా వంతు సహకారం, ముఖ్యమంత్రి గారి సహకారం, అందరి సహకారంతో తప్పకుండా పెనుగొండ అన్ని రకాల అభివృద్ధి చెందుతుంది. ప్రపంచంలోనే అత్యద్భుతంగా ఉన్నటువంటి ఆలయం ఇక్కడ నిర్మితం అవుతుంది అని ఒక నమ్మకం, ఒక విశ్వాసం ఉంది.